शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। వచ్చి పగిలిన తర్వాత అందులోపల విష్ణుమూర్తి అవతారం కానీ చక్రం కానీ ఏదో ఒక స్వరూపం బయటపడుతుంది. అది విష్ణు సాలగ్రహం, ఇది శివసాలగ్రహం. అలాగే శివసాలగ్రహం అంటే ఈశ్వరుడు ఒక్కడైన కాదు. ఇక్కడ ఆ పానవాటంలో కూర్చో
అని చెప్తే తిట్టు కింద ఉంటుంది. అది దాన్ని తిట్టు చేశారు. యాక్చువల్గా దాని పదం అది. దానిపైన ఒక కొబ్బరికాయని పెట్టి ఒక నూతన వస్త్రం పెట్టవలను. ముందు విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవలను. ఆ పసుపు గణపతి చేసుకున్నాం కదా. తర్వాత నవగ్రహ పూజ చేసుకోవలను. తర్వాత సత్యనారాయణ స్వామి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం గావించి చేసిన తపస్సు చేసిన సకల కోరికలు సిద్ధించిన అట్టి ఉత్తర చెప్పని చెప్పి పెద్దవాడైన సూత మహర్షి అడిగారు. అప్పుడు ఆ సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. పూర్వకాలం ఒకప్పుడు నారదమహాముని సకల లోకములు తిరుగుతూ మార్గవశాత్తు భూలోకానికి వచ్చాడు. భూలోకమున మానవులు పడుతున్న కష్టాలన్నీ చూసి వీరికి కష్టములు ఎత్తు తొలగినా అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. నీ వ్రతం చేసుకుంటున్నా అని చెప్పి మనస్సులో సంకల్పం చేసుకుని కథ విని అక్షంతలు ధరిస్తారు. వారి కోరికలు తప్పక నెరవేర్తాయని అని చెప్పి విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పాడు అనమాట. జయ సత్యనారాయణ జయ సత్యనారాయణ మహారాజుకి, అన్నవరం సత్యనారాయణ మహారాజుకి, ఏడుకొండల వెంకటరమణ గోవిందా రమాసేత సత్యనారాయణ స్వామి నమో నమః. మళ్ళీ 2 నక్షత్రం చేతులు పట్టుకోండి. చతుర్థోధ్యాయ కథ ప్రారంభ. పాపం రాజుగారు షావుకారులు విడిచిపెట్టారు. షావుకారులు తోవలో తీర్థయాత్రలు సేవించుకుంటూ బ్రాహ్మణులకు దానాలు ధర్మాలు చేస్తూ ఆ సముద్ర తీరంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా షావుకారు ప్రయాణం చేస్తూ ఉండగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒక సన్యాసి రూపం ధరించిన వాడై, అంటే భగవంతుడు ఇస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు అనమాట. ఉంది కదా అని ఆనందపడకూడదు, లేదని బాధపడకూడదు. మనకు వచ్చే టైంకి వస్తూనే ఉంటాయి అన్నమాట. మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒక సన్యాసి రూపం ధరించిన వాడై ఆ షావుకారుల వద్దకు వెళ్ళి, ఓ షావుకారులారా,
మీ పడవ యందున్న సామాను ఏమిటయ్యా అని చెప్పి అడిగారు. అడిగేసరికి షావుకారులు కొద్దిగా ధనగర్వముచే ఉన్నవారై పరిహాసంగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకయ్యా? మా పడవలో ఆకులు అలములు తప్ప, అంటే కూరగాయలు తప్ప ఏం లేవని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు ఆ సన్యాసి అట్లేవుగాక అని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పాపం ఈ షావుకారులు స్నానాలు చేశారు. పడవలోనికి పోయి చూసి ఆశ్చర్యభ్రాంతులయ్యారు. ధనానికి బదులు ఆకులు అలములు కూరగాయల్లాగా ఉన్నాయి. మూర్ఛిల్లిపోయారు. అప్పుడు అల్లుడు మామను చూచి ఏడ్చుట వల్ల ప్రయోజనం ఏం లేదు, ఆ సన్యాసి శపించాడు, మనకి ఇట్లా అయినది, ఇంకేమి చేసిను ఆ సన్యాసియే చేయవలని చెప్పేసరికి వెంటనే అల్లుడి మాటలు విని షావుకారు సన్యాసి వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా, అజ్ఞానుణ్ణి, అవివేకిని, మీతో పరిహాసంగా మాట్లాడుతుని నా అపరాధము క్షమించమని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. చాలా పవర్ఫుల్ అయిన దేవుళ్ళు ఇద్దరు, సత్యనారాయణ స్వామి ఒకళ్ళు, వెంకటేశ్వర స్వామి వారు. వారికి చేస్తాను అంటే ఖచ్చితంగా చేయవలసిందే, లేదంటే కొద్ది చిన్న చిన్న ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతమేదో చేస్తా అని చెప్పావు, చెయ్యకపోవటం వల్లే నీకు ఇటువంటి కష్టాలు కలుగుతున్నాయి నాయన అని చెప్పాడు. చెప్పేసరికి షావుగారు, స్వామి, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరు, మానవ మాతృలు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. అప్పుడు సన్యాసి, ఏదో షావుకారు తెలియక చేసావులే, నీ పడవలో ధనవంతి ఉంటుంది పో అని చెప్పాడు. భగవంతుడు అంటే మనకెవరు? తండ్రి లాంటి వాడు అనమాట. మన పిల్లలు తప్పు చేస్తే మనం చంపుకోం కదా, ఏదో 2 దెబ్బలేసి నాయన మంచి దారిలో వెళ్ళాలని చెప్పి ఎట్లా చెప్పుకుంటామో అట్లా స్వామి కూడా ఇస్తూ ఉంటాడు, తీసుకుంటూ ఉంటాడు. మనం నిమిత్త మాత్రం అనమాట. పాపం ఈ షావుకారు పడవెక్కి చూసేసరికి ధనవంతయి ఉంది. కొంచెం దూరం ప్రయాణం చేశారు. అప్పుడు షావుకారు అల్లుడితో చెప్తున్నాడు, తమ ఊరు వచ్చేస్తోంది, తమ రాక భార్యాపుత్రులకు తెలిపిరమ్మని చెప్పి ముందుగా ఒక దూతను పంపించారు. అంటే ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి, ఇదివరకు పడవ ప్రయాణమే కదా, ముందుగా వెళ్ళి పడవ వాళ్ళకి చెప్పారు, మేము వస్తున్నాం ఇంట్లో చెప్పమని చెప్పి. అప్పుడు ఆ దూత నగరానికి వెళ్ళి, అమ్మగారు, మీ భర్త అల్లుడు పడవలో చూసాం, వస్తున్నారని చెప్పాడు. నేను పడవ వద్దకు పోతున్నా అని చెప్పేసేసి అంత కుమార్ నమస్కారం చేసుకుని ఇందాక మీరు 2 అరటిపళ్ళు పెట్టుకున్నారు, ఎవరు